సందర్భంగా అమ్మవారికి కేరళ ఇవ్వడమైనటువంటి ఆనవాయితీ ఎప్పుడైతే శాసనసభ్యులు వారు చేస్తుంటారు. గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది ఒక్కొక్క అమ్మవారికి పక్కన చెప్పిన రాజరాజేశ్వరి అమ్మవారికి పూర్తి అమ్మవారికి కూడా ఇవ్వడం జరిగింది. సార్ యొక్క పంపించిన వాటిని వారికి అమ్మవారికి నివేదించడం జరిగింది. తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతాపురం వాసులు అందరిపైన ఉండాలని, ఈ సంవత్సర కాలం అంతా కూడా వారి కుటుంబాలు అందరూ కూడా చాలా చక్కగా ఉండాలి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుంచాలని ఏదైతే మన శాసనసభ్యులు అనుకుంటున్నారో వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారో అన్ని కార్యక్రమాలలో కూడా అమ్మవారు స్వామివారు మన శాసనసభ్యుల వారికి చేదోడు వారుగా ఉంటూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రగామిలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి ఆ దేవదేవ యొక్క కృప కలగాలని, అదేవిధంగా పిఠాపురం వాసులందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతారు. ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఆ పట్టు వస్త్రాలు ధరించే విధంగా భక్తులకి కనువిందు కలిగే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా వచ్చి సంవత్సరాల కాలంలో ఈ దసరా సందర్భంగా ఆయన 2 సంవత్సరాలు కూడా 2వ సంవత్సరం 22 సారీస్ని పట్టు వస్త్రాలను పంపించడం, వారికి ఈ రోజున మర్రెడ్డి గారు కానీ నేను కానీ ఆయన యొక్క అనుమతితోటి ఆ దేవుడికి ఆ చీరలు వారికి ఆ దేవుడికి అందజేయడం జరిగింది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నివసం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే ఆయనకి అన్ని వేళలా కూడా ఆరోగ్యం ఉండాలని, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ